శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ విజయం మేడారం చూడడానికి వెళ్దాం. ఎట్లాంటి స్టాల్స్ పెట్టారు. రాయి బండాని రాజు వేటకు వెళ్ళినప్పుడు శిశువుగా ఉన్న సమ్మక్కను అడవిలో గుర్తించారు. ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి పెంచి పెద్ద చేస్తారు. రెండవ ఘట్టం చిన్నతనంలో సమ్మక్క మారం చేసేది. తల్లిదండ్రులు ఆమెను మందలించేవారు. నెక్స్ట్ మూడో ఘట్టంకి వెళ్దాం. మూడో ఘట్టంలో యుక్త వయసుకు వచ్చిన తర్వాత పగిడిద్ద రాజు అనే యువకుడితో సమ్మక్క పెళ్లి జరిగింది. నాలుగో ఘట్టం పెళ్లి జరిగే సమయంలో ఒక వ్యక్తి పాముకాటుకు గురయ్యాడని తెలుసుకున్న సమ్మక్క కళ్యాణ వేదిక నుంచి పరుగున వెళ్ళి మందు ఇచ్చి అతని ప్రాణాలు కాపాడింది అని చెబుతారు. ఇక్కడ పాము గరిచింది. ఇక్కడ సమ్మక్క పెళ్లి నుంచి వచ్చి తన ప్రాణాలు కాపాడింది. ఐదవ ఘట్టం సమ్మక్క కోపరైతులకు సేవలు అందిస్తూనే ధార్మిక చింతనను కూడా పెంచుకుంది. కొన్నేళ్ల తర్వాత చివరికి తన దగ్గరలోని కొండ మీద సాగనంపమని ప్రజలను కోరింది. అక్కడ దేవత రూపంలో కొలువైన సమ్మక్క నాటి నుండి మంచి భక్తుల కొంగు బంగారమే నిలిచింది. కొండ మీదకి వెళ్తున్న సమ్మక్క తర్వాత గజరమ్మకి వచ్చింది. ఆరో ఘట్టం కోయ పూజారులు వడ్డేలు సమ్మక్కను 2 ఏళ్లకు ఒకసారి చిలకల గుట్ట నుంచి మేడారంలోని గజం మీదకు తీసుకొని వచ్చి పూజారు చేసిన జాతర జరుపుకుంటారు. ఇక్కడ అందరు ఫోటోలు దిగడం కోసం ఇలా ఒక శాంపిల్ బొమ్మ పెట్టారు. కోయలకు సంబంధించింది. ఇక్కడ మ్యూజియం లోకి ఎంట్రన్స్ ఉంది. అటువైపు కొన్ని గుడిసెలు ఉన్నాయి. బుకింగ్స్ కావాలి. ఇక్కడ విఐపి వస్తున్నారు. అందుకోసమే అందరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం.
నాగులమ్మ విలవెలుపు తుర్సవారి విలవెలుపు గ్రామం మహాదేవునిగూడెం మండలం గంగారం జిల్లా మహబాద్. ఇక్కడికి అంటే ఇలవేలుపులన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చినాము. పగడిద్ద రాజుకు ఏమో రెండవ భార్య కాబట్టి మేము 27 తారీఖు నాడు ఇక్కడికి వచ్చినాము. 31కి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ మాకు పైన మీకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ఒక గీతలు గీసి ఒక 6 ఉన్నాయి. అవి ఒక మా బెరింబోయిన గోత్రం మాది. ఆ గుర్తులే మాకే చిహ్నం అన్నమాట. అక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి. అవన్నీ మా సంస్కృతి సంబంధించినటువంటి గోత్రాలు. అది తర్వాత ఏంటంటే అక్కడ బొమ్మలో కూడా కొన్ని చాలా బొమ్మలు ఉన్నాయి. పగడిద్ద రాజుకు 6 కొడుకులు, తర్వాత 6 బిడ్డలు. అవి కూడా ఆ చిత్రంలో పెట్టబడింది. బెరంబోయిన రాజుకు వచ్చేసి జంతువులలో అక్కడ ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు ఈ వంశానికి బెరంబోయిన వంశానికి చెందినటువంటి ఒక జంతువు. తర్వాత చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మా ఆదివాసీలకు పుట్ట చెట్లు ఇవే మా యొక్క ఇలవేలు కాబట్టి మా చిహ్నాలన్నీ కూడా అందులో చిత్రించబడినవి. ఇది మా సంస్కృతి. నా పేరు భూమయ్య, తలపతిని. మా విలవేలుపు సమ్మక్క సారలమ్మ, మాది చిరుతపల్లి గ్రామం, తలపతిగా చేల నరసయ్య, వెంకటాపురం మండలం. మేము విలవేలుపుగా ఇక్కడికి వచ్చాం. మాది మూలుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు. మాది 6వ గట్ట గోత్రికము బోధబేనోలు సిందారెల్లి మాది. నేను మా తాత తాతాల సంది పుట్టుపూర్వం సంది కూడా మా తాతాల కానించి మా ఇంటేలుపుగా వేలుకుంటూ వస్తాను. కాబట్టి ఈ సంవత్సరము గవర్నమెంట్ కానీ ఈ సీతక్క కానీ ఇప్పుడు ఆదివాసులది ఎక్కడున్న దేవస్థానాలైనా కానీ మేడారం జాతరకి రావాలా, వచ్చి మన ఆదివాసులది అనేది ఏందో నిరూపించాలని ఈ సీతక్క గారు కానీ, ఐటీడీఏ పిఓ గారు కానీ, ఈ కలెక్టర్ గారు కానీ మా ఆదివాసుల మీద ఫోకస్ పెట్టి మమ్మల్ని ఇక్కడికి ఇంత దూరం రప్పించినందుకు కూడా మేము చాలా గౌరవపడతాం, చాలా సంతోషం. అయిపోయాక ఎన్నో ఉంటారా? ఇందులో ఏం లేదు, అంత ఖాళీ ఉంది. వాళ్ళకి సంబంధించిన సామాన్ పెట్టి దుమ్మగూడ మండలం పైడాకుల మడుగు గ్రామం నుంచి ఇలవేల్పులు కుచ్చుల నాగరాజు పాడేడుగట్ట. షడలమ్మ, మేము వాజేడు మండలంలో గుమ్మడిదొడ్డి నుండి వచ్చాం సార్. ఈ రోజు వరకు ఉంటుంది సార్, రేపు వెళ్ళిపోతుంది. అమ్మవారు వచ్చిన తర్వాత మా మొక్కులు ఇచ్చుకొని వెళ్ళిపోతాం. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి తమ్మపేట మండలం. మా దేవుడి పేరు చిన్నడమరాజు, పెద్దడమరాజు. గ్రామం వచ్చి అంకంపాలెం.